నేనంత సీరియస్ అవుతుంటే మౌనంగా నిలబడే బదులు ముందే చెప్పొచ్చు కదా. అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు అసలు? వాళ్ళు అలా చేస్తారని నేనేమైనా కలగన్నానా, లేక నాకు దివ్య దృష్టి ఏమైనా ఉందా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి? రాధా, జాగ్రత్త, మెల్లగా కూర్చో కూర్చో. ఇది నన్ను చూడు. నువ్వు గాజు ముక్క తీయకపోతే సెప్టిక్ అవుతుంది. కాసేపు కదలకుండా కూర్చో. ఒక్క నిమిషం ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? ఇక మీదట మీరు నన్ను తిట్టే పరిస్థితి రాదు కదా అని ఆలోచిస్తున్నాను. ఖుషీకి నా మీద పీకల దాకా కోపం ఉండుంటుంది. మీరు కనబడగానే నన్ను ఇంట్లో నుంచి పంపించేయమని చెప్తుంది. మీరు వెళ్ళండి, నేను ఇది క్లీన్ చేసి బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉంటాను. నువ్వు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో కాలికి కూడా గాయం అయిందంటే నువ్వు నడవలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చో, నేను క్లీన్ చేస్తాను. మామయ్య గదిలోకి వెళ్లి చాలాసేపైంది. ఇంకా ఆ రాధని బయటికి లాక్కొని రావడం లేదేంటమ్మా? ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండడానికి ఆ రాధ ఏదో ఒక నాటకం మొదలుపెట్టుంటుంది. కాని ఖుషీ జోలికి వెళ్తే శ్యామ్ మనల్నే లెక్క చేయడు. అలాంటిది రాధని విడిచిపెడతాడా? ఛాన్సే లేదు. శ్యామ్ రాధని ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం.